guys, welcome back to channel Heavenly Homemade. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ రోజు నేను మళ్ళీ కుర్తీ సెట్స్ హాల్ తో మేము ముందుకు వచ్చాను గైస్. సో ఇవి నేను కొన్ని న్యూ కలెక్షన్ అంతా ట్రై చేశాను. సో పర్టికులర్లీ మీకు ఎలాంటి అకేషన్ ఉంటే ఆ అకేషన్ బట్టి మీరు ఈ కుర్తీ సెట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ లో ఇప్పుడు మెగా ఫ్యాషన్ సేల్ రన్ అవుతుంది. ఇప్పుడు అంటే 16th to 20th Feb వరకు జరుగుతుందండి. అప్ టు 70% ఆఫ్ నడుస్తుంది. సో హ్యాపీగా మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఇంకా ఓన్లీ క్లోతింగ్ కాకుండా డిఫరెంట్ వాటి మీద డిఫరెంట్ కేటగిరీస్ లో మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది బెస్ట్ టైం, సేల్ ఉంది కాబట్టి. సో డెఫినెట్లీ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ రోజు కుర్తీ సెట్స్ హాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మీరు ఇంకా చెప్పండి ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు, అమెజాన్లో పర్టికులర్లీ ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను డెఫినెట్లీ దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా చేస్తానండి. లాస్ట్ టైం నాకు లెహెంగాస్ హాల్ చేయమన్నారు, ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఒకవేళ లెహెంగాస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అవి కూడా చూడొచ్చు. ఇంకా ఏమైనా డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ సైట్స్లో నేను తీసుకుంటే నేను లిటిల్ థింగ్స్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. ఒకవేళ చూడాలనుకుంటే ఆ ఛానల్ చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హాల్ వీడియోస్ పెట్టట్లేదు కదా, అదే రీజన్ అనమాట. సో నేను కొన్ని బ్రాండ్స్ కూడా కొత్త ట్రై చేయడానికి చూస్తున్నాను. సో అలాగే ఈసారి కూడా ట్రై చేశాను. సో యా చూపించేస్తా. ఫస్ట్ అయితే ఇదండి, కొంచెం కలర్ఫుల్ ప్యాటర్న్స్, కొంచెం సింపుల్ ప్యాటర్న్స్ తీసుకున్నానండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. కొంచెం ఇక్కత్ ప్యాటర్న్ లా అనిపించింది చూడగానే. చూసారు కదా, ఇది టాప్ వస్తుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫస్ట్ టాప్ చూపిస్తా. ఇది టాప్ అండి. ఈ కాంబినేషన్ చూసారా? సో ఇది అనార్కలి స్టైల్లో వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ ఆక్వా బ్లూ షేడ్ టైప్లో ఉంది. సో దీని మీద ఇలా ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే ఏమంటారు, ఇక్కత్ ప్యాటర్న్ అంటారు కదా, అలా వచ్చింది. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇదేదో కొత్త బ్రాండ్ అనుకుంటా, ఇది ఇనాక్షిని అనే బ్రాండ్. సో యా, ఈ సైజ్ అయితే నేను నార్మల్గా మీడియమే తీసేసుకున్నాను. ఇది కూడా సో సేమ్ సైజ్ తీసుకోవచ్చు అనమాట. నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కొత్త బ్రాండ్ అనుకుంటా. దీని ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. చూసారు కదా, ఐరన్ పోవడం కానీ అలాంటిది ఏం లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఇలాగే ఇక్కడ కట్ వస్తుంది అనమాట. అనార్కలి స్టైల్లో కనిపిస్తుంది, కానీ సైడ్ కట్ వస్తుంది ఇలాగా. సో కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి కొంచెం డిఫరెంట్ స్టైల్ లా కనిపిస్తుంది. సో ఇది కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది. నేను ఎక్కువ కుర్తీ సెట్స్ ఇట్లాంటివి సింపుల్వి తీసుకున్నాను ఈసారి, ఎక్కువ గ్రాండ్వి కాకుండా. కింద బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్లో ఈ బాటమ్ వస్తుంది, ట్రోజర్ లాగా. సో నేను అన్ని కూడా వేసుకొని చూపిస్తానండి పక్కన, మీరు చూడొచ్చు క్లారిటీగా. మీకు నచ్చితే తీసుకోండి డెఫినెట్లీ. క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు. ఈ బ్రాండ్ నేను కొత్తగా ట్రై చేశాను, అయినప్పటికీ నాకేం కొత్తగా అనిపించలేదు. చాలా బాగుంది క్వాలిటీ. అస్సలు లైట్గా లేదనమాట, అంటే పల్చగా లేదు క్లాత్. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉందనమాట. ఈ ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది. షైన్ కూడా ఈ ఫ్యాబ్రిక్ మరి ఏంటో తెలియదు, కానీ షైన్ కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ షైన్. సో ఇది ఫస్ట్ కుర్తీ సెట్, చాలా మంచిగా ఉంది. సో నేను వేసుకొని పక్కన యాడ్ చేస్తానండి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది. ఇలాంటి ప్యాటర్న్స్ ఎప్పుడు నేను ఎక్కువ ట్రై చేయను. సో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో ఇది కూడా కుర్తీ సెట్టే, సింపుల్వే అండి. చెప్పాను కదా ఎక్కువ సింపుల్వే ట్రై చేశాను అని చెప్పి. ఇది ఇలా వస్తుంది. ఇది వచ్చి మనకి ఇలాగా స్లీవ్లెస్ వస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత నేను కూడా స్లీవ్లెస్ తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది. ఇది వరకు యూజ్ చేసేదాన్ని స్లీవ్లెస్, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ వేయట్లేదు నేను స్లీవ్లెస్, చాలా తగ్గించాను చెప్పాలంటే. అండ్ ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుందండి ఈ డ్రెస్, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం మంచి బ్రైట్గా కనిపిస్తారు. దాంతోపాటు స్లీవ్లెస్ కదా, క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి ఇది కూడా ఓకే, ఇనాక్షిని బ్రాండ్. సో ఈ బ్రాండ్లో తీసుకోవచ్చు అనమాట. నాకు అర్థమైనంత వరకు చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి మెయిన్. అండ్ క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. నెక్ కూడా వీ నెక్ వచ్చింది, సో ట్రెండింగ్గా అనిపిస్తుంది. సో ప్యాటర్న్ అంతా కూడా మంచిగా అనిపించింది నాకు. చూసారు కదా, ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్, ఈ షేడ్స్ ఎక్కువ సమ్మర్స్లో మనం ఇలాంటి కలర్స్ ఇష్టపడతాం కదా, చూస్ చేసుకుంటూ ఉంటాం. సో సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనమాట ఇదైతే. అండ్ ఇది టాప్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్లో మనకి ట్రౌజర్ ప్యాంట్ వచ్చింది. సో ఇది కూడా సైజ్ నేను మీడియమే తీసుకున్నానండి. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. కావాలనుకుంటే మీ సేమ్ సైజ్ తీసేసుకోవచ్చు, ఎక్స్ట్రా సైజ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ప్లాజోలో వచ్చింది, ఇది ట్రౌజర్ కాదు, కొంచెం ఫ్రీ ప్లాజోలో వచ్చింది. సో దీనికి ఇలా పాకెట్స్ కూడా వచ్చాయండి. సో ఇలా పాకెట్స్ కూడా ఉన్నాయి. చాలా స్టైలిష్గా ఉంది, చాలా పాప్ అవుతుంది అనమాట కలర్ కూడా. సో మంచిగా పర్ఫెక్ట్గా సమ్మర్ కోసం తీసుకోవాలి, ఎవ్రీడే పర్పస్లో యూజ్ చేసుకోవడానికి అంటే డెఫినెట్లీ ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ దీనికి స్లీవ్స్ కూడా ఇచ్చేసారు ఇట్లాగా. కావాలంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇలాగా సపరేట్గా ఇచ్చారనమాట స్లీవ్స్ ఇలాగా.
సో కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లేదు అని అంటే స్లీవ్లెస్లో యూజ్ చేసుకోవచ్చు. సో కొంతమంది స్లీవ్లెస్ అంటే నాకు వద్దు, కంఫర్టబుల్గా ఉండదు, కానీ డ్రెస్ చాలా నచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం స్లీవ్స్ కూడా ఉన్నాయి. సో హ్యాపీగా డ్రెస్ నచ్చితే మీరు తీసుకుని స్టిచ్చింగ్ కూడా చేయించేసుకోవచ్చు. సో ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి ఈ డ్రెస్కి. పర్ఫెక్ట్, ఈ డ్రెస్కి పర్టికులర్లీ చాలా స్మూత్ ఉంది. చాలా మనం వేసుకోవడానికి ఎస్పెషల్లీ వచ్చే సీజన్కి చాలా బాగుంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం హెవీ. నేను ఇప్పుడు చూపించే వాటిలో మీకు ఇదే కొంచెం వర్క్ వచ్చి అట్లా తీసుకున్నాను. ఇది ఇండోరా బ్రాండ్ది. ఇది సైజ్ నేను మీడియం తీసుకున్నాను. సో ఇది కొంచెం మెరూన్ షేడ్లో వచ్చింది. నాకు యాక్చువల్లీ పిక్చర్లో చూసినప్పుడు కొంచెం రెడ్ షేడ్ లాగా అనిపించింది, బట్ వచ్చాక ఇది మెరూన్ షేడ్లా వచ్చింది. బట్ షేడ్ అయితే చాలా బాగుంది. సో ఇట్లా ఉంది ప్యాటర్న్ అంతా కూడా. అండ్ దీనికి ఇలాగా గోల్డ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట నెక్ అంతా కూడా. సో వీళ్ళవి సిమిలర్గానే అనిపిస్తాయి డిజైన్స్, కానీ కంఫర్ట్ బాగుంటుంది అండ్ ఏమంటారు ఫిట్టింగ్ బాగా అనిపిస్తుంది నాకు. అండ్ రీజనబుల్గా అనిపిస్తాయి. కొంచెం గ్రాండ్ అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవాలన్నా కూడా ఈ బ్రాండ్లో కొంచెం రీజనబుల్గానే ఉంటాయి, కానీ స్టైల్స్ ఎక్కువ ఉండవు అనమాట. కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ స్టైల్సే ఉంటాయి అన్ని వీళ్ళ దగ్గర. ఇంచుమించు ఇదే వర్క్ ఇట్లా వస్తుంది అనమాట. బట్ మీరు రీజనబుల్లో కొంచెం అకేషనల్ వేర్ కావాలి అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట. సో అందరికీ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్. అండ్ దానికి బాటమ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. దీనికి కూడా ఇలా పాకెట్స్ వచ్చాయి. సో ఇట్లా ఇది కొంచెం ప్లాజో లాగా వచ్చిందనమాట బాటమ్ సేమ్ కలర్లో. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది. దీంట్లో ఇది ఒక్కటే దుపట్టాతో ఉన్నది తీసుకున్నాను ఈసారి నేను. సో దుపట్టా చాలా బాగుంది. ఇలా వస్తుంది అనమాట దుపట్టా. సో ఇక్కడ కొంచెం విత్ తగ్గినట్టు అనిపించింది, కానీ లెంత్ వైజ్ అయితే బాగానే ఉంది. విత్ అయితే కొంచెం ఇదిగోండి, ఎప్పుడైనా విత్ మనం ఎక్కడ వరకు ఉంటేనే మనకి ఇంకా కంఫర్టబుల్గా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ కలర్ అయితే అద్దరిపోయింది. చూసారా అలా పెట్టుకోగానే ఎంత పాప్ అవుతుందో. మంచిగా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అలా ఏదైనా ఫెస్టివల్స్కి, వెడ్డింగ్ గెస్ట్కి అలాగా యూజ్ అవుతుంది ఈ అవుట్ఫిట్ అయితే. పర్టికులర్లీ సింపుల్గానే ఉంటుంది అండ్ మంచి కలర్ అయితే చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్ కలర్. సో ఇది కూడా నేను సైజ్ మీడియమే తీసుకున్నాను. ఎక్స్ట్రా సైజ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు ఎగ్జాక్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో అదే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి. ఇది కూడా కొంచెం కాటన్ స్టైల్లోనే తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ అవుట్ఫిట్స్ ఎక్కువ ట్రై చేశాను అనమాట ఈసారి. సో ఇది కూడా సేమ్ బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ పేరేంటి, ఇనాక్షిని. సో ఇది కూడా సేమ్ బ్రాండ్. బట్ ఇది నాకు ఈ బ్రాండ్లో పర్టికులర్లీ ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ వేసుకుని చూసాను 2 అవుట్ఫిట్స్ నేను. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి మీకు, చూడండి. సో ఇది వచ్చేసి డార్క్ పింక్ మెజెంటా షేడ్లో వచ్చింది. దీనికి అంతా కూడా ఇట్లాగా ప్రింట్ అనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీలా కనిపిస్తుంది, కానీ ఇదంతా ప్రింటే అండి. సో చాలా మంచిగా అనిపించింది నాకు. సో స్లీవ్స్ కూడా ఇట్లా వచ్చాయి. సో మెయిన్ ఏంటంటే నేను చూసిన వాటిల్లో ఇది నాకు ఫోల్డింగ్స్ కానీ నీట్గా ఏమంటారు ప్యాకింగ్ బాగా నచ్చింది నాకు. మెయిన్ అసలు ఫోల్డింగ్స్ రాలేదు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా క్వాలిటీ చాలా బాగుందన్నమాట, స్టిచ్చింగ్ క్వాలిటీ. సో చూడండి మీకు కావాలనుకుంటే. సో ఇలాగ వెనకాల చూసారా, నెక్ వెనకాల కూడా నెక్ మనకి డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇక్కడ థ్రెడ్ కూడా ఇచ్చారు. సో ఇట్లా ఉంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లో మనకి ట్రౌజర్ ఇచ్చేసారు. సో ఇట్లా వస్తుంది ట్రౌజర్. చూసారా షైన్ వస్తుంది కదా, ఆ షైన్ బాగా నచ్చింది నాకు ఈ ఫ్యాబ్రిక్స్కి. సో ఫస్ట్ చూపించిన ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ సిమిలర్ ఫ్యాబ్రిక్సే అనమాట. కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి, ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి. సో దీనికి కూడా పాకెట్ వచ్చినట్టుంది, వచ్చింది. ఇదైతే ఈ బ్రాండ్ ఫస్ట్ టైం ట్రై చేయడం, కానీ నాకైతే మంచి ఇంప్రెషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి ఈ బ్రాండ్లో అన్నట్టు అనిపించింది. సో లెట్స్ సీ. నేను యాక్చువల్గా ఒకటి చూసి అలా ఆ బ్రాండ్లోకి వెళ్ళి అన్నీ ఆల్మోస్ట్ అవే తీసుకున్నట్టున్నాను, ఒకటే వేరే తీసుకున్నాను. సో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతానండి. సో మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో పక్కన అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, నేను వేసుకుని కూడా చూపిస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్.